ఒకవైపు కేఆర్ఎంబీకి నీటి హక్కులు కట్టబెట్టడంతో తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని ఆందోళన వ్యక్తమవుతుంటే మరోవైపు కర్ణాటక మాత్రం తన పని తాను చేసుకుపోతుంది. తుంగభద్ర మీద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి కూడా ప్లాన్ చేస్తుంది. నావలి జలాశయం సామర్థ్యం పెంపు కూడా ప్రయత్నాలు చేస్తుంది. దీంతో తెలంగాణ తీవ్ర స్థాయిలో నష్టపోతుంది అంటూ ఇంజనీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు మేడిగడ్డ ప్రాజెక్టుకి మరమ్మతులు చేయడానికి ప్రభుత్వం ముందుకు పూర్తిగా రాకపోవడంతో ఎక్కడికక్కడ గతంలో పండిన పొలాలన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి. పంటలు పండక అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్న దుర్భర స్థితి తెలంగాణలో నెలకొంది. దీనికి సంబంధించి మనం ఇవాళ మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత రజితారెడ్డి గారు, అదేవిధంగా గోసుల శ్రీనివాస్ గారు, అనలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా రజితారెడ్డి గారు, ఎట్లా చూస్తారు? ఒకవైపు కేఆర్ఎంబీకి నీటి హక్కులు కట్టబెట్టడంతో తెలంగాణ నష్టపోతుంది అనేసి ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంటే, మరొక వైపు కర్ణాటక అప్రమత్తం అయిపోయి కర్ణాటక ముందుగానే అన్ని ప్రయోజనాలు కూడా తెలంగాణ నుంచి లాక్కుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. డే 1 నుంచి కూడా అధికార మార్పిడి జరిగిన డే 1 నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు మీరు? ముందుగా టీ న్యూస్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్తే అండి. ఇప్పుడు చూస్తే కనుక ఎల్లంపల్లి ప్రాజెక్టు సగం ఖాళీ అయిందండి. మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఇక ప్రస్తుతం ఉన్నది 11 టీఎంసీలే. ఈ సీజన్కి అవి ఏ మాత్రం కూడా సరిపోవండి, ప్రజలకు ఏ మాత్రం కూడా సరిపోవు. ఈ కడెం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలండి అంటే వదలట్లే. అధికారులు ప్రభుత్వానికి చెప్తూనే ఉన్నారు, కడెం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలితేనే ఈ సీజన్కి సరిపోతాయి అని అధికారులు చెప్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా వినిపిస్తలేదు. తుంగభద్ర నదీ జలాలను కొల్లగొట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారుతుందని ఒక ఆందోళన వ్యక్తమవుతుందండి. మరి ఇప్పటికే నావలి రిజర్వాయర్ను విస్తరించేందుకు చర్యలు చేపట్టిన కర్ణాటక ప్రభుత్వం మరో బరాజ్ నిర్మాణానికి కూడా సిద్ధమైందండి. మరి కొత్తగా ఇంకో బరాజ్ కూడా కడుతున్నారు కర్ణాటక ప్రజల కోసం. మరి మొన్న బడ్జెట్లో 158 కోట్లు కేటాయించింది. అదే జరిగితే తెలంగాణకు కృష్ణా జలాలు వచ్చే అవకాశమే ఉండదండి. ఇంకోటి కడితే మాత్రం తెలంగాణకు కృష్ణా జలాలు వచ్చే అవకాశమే ఉండదు. బచావల్ ట్రిబ్యునల్ కేటాయించిన 230 టీఎంసీల నీటిని వినియోగించుకునే లక్ష్యంలో తుంగభద్ర డ్యామ్ ని నిర్మించిందండి. ఇప్పుడు ఎంతండి? 230 టీఎంసీల నీటిని వినియోగించుకునే లక్ష్యంతో తుంగభద్ర డ్యామ్ ని నిర్మించారు. తుంగభద్ర డ్యామ్ కింద కర్ణాటకలో 9,30,626 ఎకరాలు అందుతున్నాయి నీళ్లు. అదే ఏపీలోకి వస్తే 6,25,097 ఎకరాలకు నీళ్లు అందుతున్నాయి. తెలంగాణకు వస్తే మాత్రం 87,000 ఎకరాలకు మాత్రమే ఆయకట్టు ఉందండి. కర్ణాటక నదికి, తుంగభద్ర నదికి ఈ రెండింటి నుంచి కూడా ఏటా 500 టీఎంసీల జలాలు కృష్ణాలోకి వస్తున్నాయి. తుంగభద్ర నదిపై ప్రాజెక్టులు నిర్మించకుండా బచావత్ ట్రిబ్యునల్ అనేక ఆంక్షలు, షరతులు విధించిందండి. మరి కర్ణాటక గవర్నమెంట్ ఆ నిబంధనలను తుంగలో దొక్కింది. మరి కర్ణాటకను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సత్వరమే చర్యలు చేపట్టాలండి, లేకపోతే తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్తుంది. దీని మీద తెలంగాణ గవర్నమెంట్ అప్రమత్తంగా ఉండాలి. ఇంకో కొత్త ప్రాజెక్టులు వాళ్ళు ఏవో కడుతున్నారు కాబట్టి ఆ కట్టడం వల్ల తెలంగాణ ప్రజానికానికి తీవ్ర నష్టం జరుగుతుంది. దీనివల్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. రైట్ రజిత గారు. శ్రీనివాస్ గారు, అంటే ఎట్లా చూస్తారు తెలంగాణ ప్రయోజనాలు? అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి తెలంగాణ ప్రయోజనాలకి తీవ్రంగా నష్టం కలుగుతుంది. ఏ విధంగా చూసినా ఒకవైపు ఇటు పంటలు ఎండిపోతున్న పరిస్థితి, మనకి జనగామ జిల్లాలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. 3 ఎకరాలు పండే పంట ఎకరమే పండింది, నీళ్లు లేవు, అప్పులైనాయి, బోర్లేసి ఎండిపోతున్నాయి. అంటే ఈ ఎక్కడెక్కడైతే నీళ్లు అందుతూ వచ్చినాయి, ఎక్కడెక్కడైతే వ్యవసాయం మంచిగా జరుగుతూ వచ్చిందో ఇప్పుడు అన్ని చోట్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి. రైతులు పురుగుల మందు డబ్బాలు పట్టుకొని కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే తెలంగాణ ప్రయోజనాలు అనే విషయానికి వచ్చేసరికి ఎటువంటి నష్టం జరుగుతుందంటారు? అంటే ఏంటంటే ప్రజాపాలకుడికి, ప్రజానాయకుడికి, ప్రజల్ని పాలించే నాయకుడికి ఒక దూరదృష్టి ఉండాలి. సో ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే ఈ గత 2 నెలల నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ముఖ్యమంత్రిగా ఈరోజు మన ముఖ్యమంత్రి అందరికీ రేవంత్ రెడ్డి గారు ఒక దూరదృష్టి లేదు. అంటే ప్రజలను ప్రేమించాలి, ప్రజలను రక్షించాలి, ప్రజల కోసం పనిచేయాలనే ఒక కన్సర్న్ లేదు. అందు గురించి ఆయన రాగానే డిఫరెంట్ స్టేట్మెంట్స్ వదలడం జరిగింది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు నీళ్లు లేక తెలంగాణ పల్లెలు, గ్రామాలు వలసపోయిన పరిస్థితులు ఉన్నాయి. అది పాలమూరు కావచ్చు, లేదా సింగరేణి ఏరియా కావచ్చు, కరీంనగర్ కావచ్చు, బొంబాయి బతుకులు, దుబాయ్ బతుకులు మనం చూసినాం. సో ఇప్పుడు 9.5 ఏళ్ళల్లో నీకు అన్ని ఊర్లకు మిషన్ కాకతీయ ద్వారా నీళ్లు తీసుకొచ్చి అన్ని చెర్లను నింపి, ఎండాకాలంలో కూడా, వర్షాకాలంలో ఎప్పుడు కూడా అంత పెద్ద వర్షాలు పడ్డా కూడా ఒక్క చెరువు దిగిపోకుండా ఉంచి ఈరోజు 9.5 ఏళ్ళు
అద్భుతంగా నీకు వ్యవసాయాన్ని అందించడం జరిగింది. సో ఇక్కడ ఏమైతుందని నేనేం చెప్తున్నానంటే, ఇంత అద్భుతంగా పరిపాలించిన ప్రభుత్వము ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు గతంలో ప్రాణహిత చేయాలని మొదలుపెట్టారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే తేలేదు. కానీ కాళేశ్వరం అని చెప్పి ఒక కొత్త ఆలోచనతోనే రీడిజైన్ చేసి అద్భుతంగా నీళ్లు తేవడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు మన నీళ్లు పక్కన రాష్ట్రం కూడా అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తుకపోతుంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు మాట మెదపకుండా కూర్చోవడం జరుగుతుంది. అంటే ఇదంతా ఏ కుట్ర చేస్తున్నారు? ఇటు ఒకవైపు ఆంధ్ర సైడు, ఒకవైపు ఏమో కర్ణాటక సైడు, ఎటు తీసుకుపోతున్నారు? మన నీళ్లు మనకు కావాలనే కదా ఉద్యమాలు జరిగింది, మన నీళ్లు మనకు కావాలనే కదా తెలంగాణ తెచ్చుకున్నది. ఇదంతా మర్చిపోయి ఈరోజు రైతు బంధు వేయాలి. ఇప్పటి వరకు అంటే నేను ప్రభుత్వము ప్రజలు నమ్మి అధికారం ఇచ్చినప్పుడు అంతే నమ్మకంతో మనల్ని పరిపాలించాలి, అంతే అద్భుతంగా పరిపాలి. ఈరోజు ఎప్పుడు కూడా మనం గత 9.5 ఏళ్ల ముందు ఎప్పుడు చూసినా మీరు అన్నట్టు పురుగుల మందు డబ్బాలు, మోటార్ల దగ్గర లైన్లు, రైతులు చచ్చిపో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. మనం పేపర్లలో చూస్తుంటే ఇప్పుడు రైతులు మళ్ళీ చచ్చిపోతారు. ఒకప్పుడు కరెంటు లేదు తెలంగాణలో, ఒకప్పుడు నీళ్లు లేవు, ఏమి లేని పరిస్థితి నుంచి ఈరోజు 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు ఎట్లా పండినాయి? వట్టిగానే పండినాయి. ఆగమాగం రాత్రికి అభ్రదప్పుగా అనగానే పండిందా? ఏమైనా మ్యాజిక్? అది కాదు. ఒక నిర్మాత్మకంగా ఒక దూరదృష్టితోని కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ కాళేశ్వరం వచ్చిన ప్రాజెక్టు నీళ్లను మళ్ళీ చెర్లలో తరలించి, చెర్లు కూడా ఎండాకాలంలో నీళ్లు, చెర్లల్లో మాకు నీళ్లు వదలొద్దని చాలా మంది రైతులు అప్పీల్ చేసిన రోజులు మనం చూసాం. కరెంటు ఇన్ని గంటలు అవుతుంది, మాకు ఇన్ని గంటలు ఇవ్వండి అని రైతులు వాటర్ లెవెల్ కూడా పెరిగింది. ఆబ్వియస్లీ ఊర్లో చెరువు నిండినప్పుడు మొత్తం ముక్కోటి జీవరాశి పండుతుంది, అన్ని కుడాలు అన్ని మొత్తం ఊరు పచ్చగా ఉంటది. సో అది వదిలిపెట్టి ఈ రోజు కాళేశ్వరము ఊరికే జరిగింది. అక్కడ గతంలో కడం జరిగింది, నాగార్జున సాగర్ జరిగింది, దేవాలయాలు చాలా జరిగినాయి. సో దాన్ని ఇమ్మీడియట్లీగా రైతులకు నీళ్ళు ఎట్లియాలని ఆలోచించకుండా గత ప్రభుత్వం చేసింది. మరి 9.5 ఏళ్ళు కాంగ్రెస్ 60 సంవత్సరాలు చేసింది అనుకుంటే లేదు కదా. ఇక్కడ అట్లా కూర్చోలే కదా. మనం ఏం చేయాలనుకున్నామో కొత్త సంసారం, కొత్త దుకాణం అని కొత్త సంసారం పెట్టుకొని చేసినాం. సో నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా అటు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని ఆపాలి. అదేవిధంగా ఇక్కడ మేడిగడ్డ దాన్ని ఇమ్మీడియట్లీగా రిపేర్ చేసి నీళ్ళు ఎట్లా అందియాలి రేపు పంటకు. ఇప్పటివరకు రైతు బంధు వేయలేదండి. 3 ఎకరాలు, నాకు 5 ఎకరాలు ఉంది, 3 ఎకరాలకే రైతు బంధు వచ్చింది. కొందరికి 3 వచ్చింది, కొందరికి 2 వచ్చింది. నువ్వు ఎటువైపు ప్రయాణం చేస్తున్నావు? ఊరికే పేపర్ స్టేట్మెంట్లతోని గతంలో పరిపాలించిన నాయకుడి మీద బట్టగాల్చి మీదేసుకుంటా పోతే ఎన్ని రోజులు నడుస్తుంది? అది కొద్ది రోజులు నడుస్తుంది, ఇంకో 2 నెలలు నడుస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్ దానిక నువ్వు బయటపడతావేమో. తర్వాత ఆఫ్టర్ దట్ నీకు మ్యాండేటరీగా అద్భుతంగా తెలంగాణ ప్రభుత్వం 64 సీట్లు ఇచ్చి నువ్వు పరిపాలించిన ఆయన, మాకు మంచి అయిన ఆయన ఇచ్చారు. ఇచ్చినాక కూడా నువ్వు ఇటువైపు ప్రయాణం ఎడిపోతున్నావు. సో కాబట్టి నేనేమంటే రైతుల మీద కన్సర్న్ లేదు. ఆయన ఏమన్నాడు? 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. రాగానే నేను 15,000 ఇస్తే ఎకరానికి అన్నాడు. సో ఆ ఇచ్చిన మనం గతంలో ప్రభుత్వం ఇచ్చింది కూడా లేదు. అదేవిధంగా 2 లక్షలు రుణమాఫీ అన్నాడు, 10 రూపాయలు కూడా రుణమాఫీ లేదు. నేనేమంటున్నా అంటే సరే మీరు హామీలు ఇచ్చిండ్రు, ఆ హామీల సంగతి ప్రజలు తేల్చుకుంటారు. కానీ కంటిన్యూ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నా నువ్వు కంటిన్యూ చేయాలి కదా. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 75 నుంచి 80% రైతు ఆధారిత ప్రాంతం. మనం రైతుల మీద ఆధారపడే జీవితాలు, మన కుటుంబాలు కూడా రైతుల నేపథ్యం నుంచి వచ్చిన జీవితాలు. నువ్వు రైతును పట్టుకోకుండా ఊరికే పేపర్ స్టేట్మెంట్లకు ఇస్తే ఎటువైపు ప్రయాణం చేస్తుంది? కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం నేనేమంటున్నా అంటే కర్ణాటక ట్రిబ్యునల్స్ ఉన్నాయి, ఆ ట్రిబ్యునల్స్లో మీరు నిన్నగాక మొన్న చూసినాం మనం అసెంబ్లీ చర్చ అంతా. కేఆర్ఎంపీ ఇచ్చొచ్చినాక మన వాళ్ళు ఇక్కడ టీఆర్ఎస్ గత ప్రభుత్వం లొల్లి పెట్టింది. లొల్లి పెట్టగానే తీర్మానం కాపీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? వై బికాస్ తీర్మానం కాపీ ఎందుకు వచ్చింది? అది ఎట్లా పుట్టింది తీర్మానం కాపీ పెట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు అసలు ఇవ్వకుండా వస్తే నీకు తీర్మానం అవసరం లేదు. 9.5 ఏళ్ళు కేసీఆర్ ఫైట్ చేస్తున్నాడు కదా, దొరకలేదు కదా వాళ్ళకు. వాళ్ళు పట్టుకోవాలని చాలా సార్లు ప్రయత్నం చేశారు. నేనేమంటున్నానంటే అంత కీలకమైన అంశంలో ఏమరపాటుగా ఉండే అవకాశం లేదు. అదే నేనేమంటా, దానికోసమే కదా మనం యుద్ధం అంతా. ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి కదా అంటే మేడం, ఈరోజు గొర్రె, బర్రె, కుక్క అన్ని కోటి జీవరాశులు బతికినాయి. ఎట్లా చెరువులు నిండాయి మేడం? మిషన్ కాకతీయ. ఒకప్పుడు మేడం మీరు ఏ పేపర్ తీసినా 2014 కంటే ముందు వర్షాకాలం వస్తే ఒక్క చెరువు తెగితే మొత్తం చెరువులో తెగేది. అన్ని మొత్తం ఒక పేజీ ఈ ఊర్లో చెరువు తెగింది, ఆ ఎల్లంపల్లిలో తెగింది, మల్లంపల్లిలో తెగింది, అక్కడ తెగిందని ఫోటోలు వచ్చేది. ఇప్పుడు ఈ 9.5 ఏళ్లలో ఏ పేపర్ చూసినా ఒక్క చెరువు తెగినట్టు ఒక ఫోటో లేదు. ఎట్లయింది? మిషన్ కాకతీయ ద్వారా కట్టెలు మరమ్మతు చేసుకొని నీళ్ళు ఇవ్వడం వల్ల ఊర్లో మైగ్రేషన్ ఎట్లా తగ్గింది? పాలమూరు ఇప్పుడు బీహార్ నుంచి, యూపీ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి ఎట్లా వస్తారు మైగ్రేషన్? ఒకప్పుడు మనం పోయిన మైగ్రేషన్ ఇట్లా ముందు కళ్ళ ముందు కనిపిస్తున్నవి అంగీకరించడానికి కొత్త ప్రభుత్వం సిద్ధంగా లేదనే విషయం అర్థమవుతున్నది. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మనం డీటెయిల్ గా మరింత చర్చిద్దాం. అంగీకరించమంటలేదు, కంటిన్యూ చేయమంటున్నాను. వాళ్ళు చేసిన కంటిన్యూ చేయండి. మీరు అసలు మంచి జరిగిందని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు
రైతు బంధు ఉందండి, అది ఇచ్చేయాలి. Right. నేను ఏమంటున్నా అట్లాంటి రుణమాఫీ ఉంది, అది ఇచ్చేయాలి. మీరు అన్నారు, మీరు ఒప్పుకున్న ఏవైతున్నాయో అవి ఇచ్చేయమనండి. Right. ఒక్క ఉచిత బస్సు తప్ప ఏం అమలు చేస్తున్నారు? అయినా పర్లేదు, టైం ఉంది మీకు, ఒక కాంక్రీట్ గా చెప్పండి, ప్రజలకు నమ్ముతారు. ఒకవైపు ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతుంటే మన నీళ్ళు ఎత్తుకపోతుంటే ఎట్లా మీరు? వెల్కమ్ బ్యాక్. రజిత గారు, ఒకవైపు గతంలో మన వాళ్ళు ఉంటే మన ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు, మన వాళ్ళు ఉంటే మన బాగోగులు ఎట్లా అనేది ఇక్కడిక్కడే నిర్ణయాలు జరుగుతాయి, ఇక్కడిక్కడే ఉన్న ఏదన్నా కూడా ఇంప్లిమెంటేషన్కి సంబంధించి మనకి పాలన సులభం అవుతుంది, ప్రజలకి కంఫర్టబుల్గా ఉంటుంది, పరిపాలన అన్ని కూడా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుకునే సందర్భం. కానీ ఇప్పుడు కరెంట్ అయినా సరే కర్ణాటకకు మేలు జరుగుతుంది, ఏపీకి మేలు జరుగుతుంది. ఒకవైపు మరోవైపు నీళ్ళ విషయంలో చూసుకుంటే కర్ణాటకకు మేలు జరుగుతుంది, ఇక్కడి నుంచి ఉంటుంది. అల్టిమేట్గా తెలంగాణ మళ్ళీ గతంలో రాష్ట్రం ఏర్పడక ముందున్న సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది, ఏమంటారు? అవునండి, వీళ్ళ 2-3 నెలల పాలనలోనే వాళ్ళ విఫలమైందనేది కనబడుతుంది ప్రజలకు క్లియర్ గా. నిజంగా గత ప్రభుత్వం అంటే వెనకటి రోజుల్లో నిజంగా ప్రజలు కానీ రైతులు కానీ ఏ విధంగా అలవి కాని బాధలతో ఇబ్బందులు పడుతూ నా చిన్నతనంలో చూసినో మళ్ళీ అవే బాధలు రిపీట్ అవ్వడం చూస్తున్నానండి ఇప్పుడు. మరి ఉమ్మడి పాలనలో ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఎందుకు నీళ్ళు ఇవ్వలేదండి? మరి మా పాలన బీఆర్ఎస్ పాలన వచ్చినాక పొలాలకు నీళ్ళు ఎట్లొచ్చినాయండి? దీని మీద సమాధానం చెప్పగలరా ఎవరైనా? కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఆయకట్ట తక్కువ వచ్చిందని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఈ రోజు కాంగ్రెస్ నాయకులు. మరి వాళ్ళే ఇటీవల ఒక గెజెట్ విడుదల చేసిన ఆ రిపోర్టు ప్రకారం కాళేశ్వరం కింద 20 లక్షల ఎకరాలకు నీళ్లు అందిందని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లోనే ఉంది. మరి కాళేశ్వరం విషయంలో కూడా తప్పుదో పట్టించే విషయంలో వాళ్ళు ప్రవర్తిస్తున్నారండి. ఈ రోజు వాళ్లకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పట్టవు. ఎంతసేపు ఢిల్లీకి సంచులు మోయాలే, ఆ ఢిల్లీలో ఉన్న వాళ్ళ పెద్దలను పెద్దలని ఇది చేసుకోవడానికి తప్పితే వాళ్ళకి తెలంగాణ ప్రజల మీద ఆలోచన లేదండి. ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ కు కావాలని పునరుద్ధరణ చేయకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మొత్తం కూలిపోయి అది రాజకీయ లబ్ధి పొందాలన్న పైశాచిక ఆనందంలో ఉన్నారు కాంగ్రెస్ నాయకులండి. దీన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజలు ప్రయత్నం చేస్తారు, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తారు, తప్పుడు మాటలు మాట్లాడతారు, అవమానకరంగా మాట్లాడతారు, నాయకులనైనా సరే ప్రజలైనా సరే. చేయడం వల్ల చూడండి, రాజకీయ లబ్ధి పొందుతున్నారు కరెక్టే, కానీ రాజకీయాలు చేయడం వల్ల తెలంగాణ సమాజం నష్టపోతుందన్న విషయాన్ని గ్రహించడం లేదు వాళ్ళు. ఇంకా వర్షాకాలంలో వచ్చే లోపు పునరుద్ధరణ పనులు చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకపోయిందండి వాళ్ళకు. తప్పులు ఎవరు చేసినా శిక్ష వేయండి అని చెప్తున్నాం కదా. మరి కాంగ్రెస్ హయాంలో కడెం ప్రాజెక్టు మొదటి ఫిల్లింగ్ పై కొట్టుకపోయింది కదండి. మరి దీని మీద సమాధానం చెప్పే నాయకులు ఉన్నారా? మరి దేవాదుల పైపులు అవి అప్పుడే పేలిపోయినాయి, కడుతుంటేనే పేలిపోయినాయి కదండి. పంజాగుట్ట ఫ్లైఓవర్ కూడా వీళ్ళ హయాంలోనే కూలిపోయింది కదండి. మరి సింగూరు డ్యాము, ఎల్లంపల్లి, పుట్టుగండి, పోలవరం డ్యాముల్లో ప్రమాదాలు జరిగినాయి కాంగ్రెస్ హయాంలోనే. ఈ రోజు మిషన్ కాకతీయ వల్ల 15 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందండి. భూగర్భ జలాలు పెరిగినాయి. వీటి మీద మాట్లాడగల దమ్ముందా అండి కాంగ్రెస్ నాయకులకు? అప్పట్లో చెరువులు దిగుతుండే, ఇందాక సార్ చెప్పినట్టు మిషన్ కాకతీయ వల్ల చెరువులు దిగడం అనే దానికి ఇప్పుడు తగ్గుముఖం పడినాయండి. ప్రాజెక్టుల ద్వారా నాడు నీళ్లు ఇవ్వొద్దని నిబంధన ఉండేది, కానీ కేసీఆర్ గారి ఆదేశాలతో 6200 చెరువులను అనుసంధానం చేసినామండి. కాంగ్రెస్ బీజేపీ ఒకటే అండి, కాలయాపన చేస్తారు, టైం పాస్ చేస్తారు, ప్రజలకేం చెయ్యరు వాళ్ళు. పేరుకు 9 లక్షల ఎకరాలు కానీ ఎస్ఆర్ఎస్పీ ద్వారా ఎన్నడూ 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదండి వాళ్ళు. ఈ రోజు బీజేపీతో కలుస్తారని మిమ్మల్ని అంటారు మళ్ళీ. అదే కదా, మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా వీళ్ళు ఎందుకు పైశాచిక ఆనందం పొందుతున్నారండి? ప్రజల దృష్టిని మరల్చే ఉపాయాలు ఎంతకాలం చేస్తారు చెప్పండి? కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేయకుండా రాజకీయం చేస్తూ మాపై కోపం ఉంటే రాజకీయంగా చూసుకోవాలి, కానీ రైతుల పొట్ట కొడతారా అండి వీళ్ళు? రైతులకు అన్యాయం చేస్తారా? ప్రజలకు అన్యాయం చేస్తారా అండి కాంగ్రెస్ నాయకులు? గత 2 వారాల్లో భువనగిరి, సూర్యాపేట గురుకులాల్లో 4 విద్యార్థినులు చచ్చిపోయినారు. మరి ఎవరన్నా పోయి పరామర్శించారంటే ఎందుకు స్పందిస్తలేదు గవర్నమెంట్? దీని మీద ఆడపిల్లల ఆత్మహత్యల గురించి ఎందుకు స్పందిస్తలేరండి వీళ్ళు? ఇక సీఎం నిజంగా కూడా ఢిల్లీకి పోవడం, చక్కర్లు కొట్టడం, ఇక అదే బిజీలు ఉన్నాడు ఆయన. చెప్పాలంటే ఆయనకు తెలంగాణ ప్రజా ప్రయోజనాల మీద దృష్టి లేదు అసలు. అన్నారం బరాజ్ లో గేట్లు ఎత్తేసిండ్రండి వాళ్ళు. గత 2 రోజుల నుంచి మేడిగడ్డ బరాజ్ లోకి భారీగా వరద పోటెత్తుతుంది. మరి అధికారులు ముందస్తు చర్యలు కూడా చేపట్టలేదని మనం పేపర్లో చూస్తున్నాం. మరి ఆ నీరు 7వ బ్లాక్ లో కుంగిన పిల్లర్ల దగ్గరకు చేరుకుంటుంది. మరి వాళ్ళు కావాలని చేస్తున్నారా ఇది? మరి చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటారా అండి? మరి కుంగిన పిల్లర్ల వద్దకు వరదను పోటెత్తడం ద్వారా ఇది కావాలని చేస్తూ కేసీఆర్ సర్కార్ ని బదనాం చేస్తూ ఇలా రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని చెప్పొచ్చండి. నిజంగా ఈ రోజు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు,
రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 3 ఎకరాలు వేస్తే అందులో 1 ఎకరం ఎండిపోతుందట. మరి ఇప్పుడే ఎండాకాలం రాకముందే ఇంత అవస్థలు పడుతుంటే ఈ కాంగ్రెస్ హయాంలో ఈ కన్నీళ్ల కాంగ్రెస్ కష్టాలు ప్రజలు ఎంతకాలం భరించాలో చెప్పండి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు సకాలంలో ఎరువులు ఇచ్చినాం, విత్తనాలు పంపిణీ చేసినాం, ఎన్ని ఎకరాలు ఉన్నా రైతు బీమా ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, ఎకరానికి 10,000 ఇచ్చినామండి. 15,000 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిండు. ఏమైందండి? కనీసం పాత పద్ధతిన 10,000 కూడా ఇస్తలేడు. ఇప్పుడు కత్తి నెత్తి నాది కాదని ఏదో హామీలు ఇచ్చిండు, అధికారంలోకి వచ్చిండు. మరి వచ్చిన తర్వాత ఇలా ప్రజలను నట్టేట ముంచుడే ధ్యేయంగా పెట్టుకున్నారండి కాంగ్రెస్ నాయకులు. ఇది ఎంత అన్యాయం అండి. రైతు ఏ కారణం చేత చచ్చిపోయినా 10 రోజుల్లో 5 లక్షల చెక్ ఇచ్చేవాళ్ళు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు. పెద్ద దిక్కు అయ్యే వాళ్ళమండి. ఇలా రైతు పక్షపాతిగా రైతులకు పెద్దపీట వేస్తూ 9.5 ఏళ్లు రైతును రాసి ఇస్తుందండి బీఆర్ఎస్ ప్రభుత్వం. కేవలం రైతులను పెద్దపీట వేసి ఈ వ్యవసాయం దండగన్నారు వాళ్ళు. కేసీఆర్ గారు వచ్చినాక వ్యవసాయం పండగ అయిందండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతు ఆత్మహత్యలను ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు ఇండైరెక్ట్ గా. శ్రీనివాస్ గారు, ఇందాక మీరు అన్నారంటే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కొనసాగించాలి అని అన్నారు. అట్లీస్ట్ కొనసాగించాలి, ఉన్న యథాతథ స్థితి కొనసాగాలి, ఉన్న రెగ్యులర్ థింగ్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదని అన్నారు. నేనేమంటున్నా, గతం ఎప్పుడైనా కూడా గతంలో ఏం చేసిండ్రో ఏ ప్రభుత్వం చేసినా ప్రజల కోసం వేస్తారు. దాన్ని కంటిన్యూ చేస్తూ కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తే ప్రజలు హర్షిస్తారు, ప్రతిపక్షాలు కూడా యాక్సెప్ట్ చేస్తాయి. ఇప్పుడు మేడిగడ్డకి మరమ్మతులు అంటే చేసే అవకాశం ఉంది కానీ చేయట్లేదు. అంటే గత ప్రభుత్వం గతంలో చేసినవన్నీ కూడా ఫెయిల్యూర్ అని ఒకటి చూపించడానికి తాపత్రయపడుతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది. అది కొద్ది కాలం పాటు జరుగుతుంది. అది వాళ్ళు కొంతవరకు సక్సెస్ అయినట్టుగా అనిపిస్తుంది ప్రజలకు. కానీ అల్టిమేట్గా ఏమవుతుంది అంటే, ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కాడ చిన్న డ్యామేజ్ జరిగింది. డ్యామేజ్ జరిగినప్పుడు నువ్వు నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది ప్రజలకు? కట్ట ఆగమైంది, మరి నువ్వేం చేసినావు రా భయ అనేది వస్తుంది నెక్స్ట్. సో ఆడికి పోయే లోపు వీళ్ళు దానికి మరమ్మతు చేయకపోయారు అనుకో, రేపు మొత్తం వాళ్ళ ప్రభుత్వం కూడా బదనామవుతుంది కదా. సో నేనేమంటున్నా అంటే, ఇప్పుడు అలా అనుకుంటే మరి ప్రాణహిత చేవెళ్ళ మీరు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు పర్మిషన్ చేయలేదు? తుమ్మిడేటి కాడ ఎందుకు 152కు పర్మిషన్లు తీసుకొచ్చి మీరు వేయలే? అప్పటికే మీరు కాలువలు దువ్వడానికి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళకి సుషి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు, అన్ని కాలువలు దువ్విండ్రు, మొత్తం ఎక్కడైనా మందమడి దాకా కాలువలు దువ్విండ్రు. మరి కాలువలు దువ్విన వాళ్ళు ఆయనతో బ్యారేజ్ ఎందుకు కట్టలేదు, మీరు ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు అంటే అర్థమవుతుంది స్పష్టంగా. అప్పుడున్న పాలకులకు ఇక్కడ తెలంగాణ మీద ప్రేమ లేదు కాబట్టి, కమిట్మెంట్ లేదు కాబట్టి తెలంగాణ తెచ్చుకున్నారు. అది జరుగుతలేదు అక్కడ జరుగుతలేదు కాబట్టి అల్టిమేట్ గా ఈరోజు కాళేశ్వరం కాడ కట్టి నీళ్లు లభ్యత ఎక్కువ ఉన్నది, అక్కడ లభ్యత తక్కువ ఉంది, అక్కడ ముంపు ప్రాంతం ఎక్కువ ఉంది మహారాష్ట్రలో. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి, ఆ ప్రాంతం నుంచి అప్పుడు ముఖ్యమంత్రి బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎవరు? ఫడ్నవీస్ చంద్రాపూర్ నుంచి ఎమ్మెల్యే, చంద్రాపూర్ నుంచే ఉన్నాడు తను. సో వాళ్ళ చిన్నమ్మ కూడా అక్కడి నుంచే. ఆయన స్పష్టంగా మన అప్పుడున్న ఇక్కడున్న ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు పోయి మాట్లాడినప్పుడు చెప్పిండు, నా ప్రాంతాన్ని నేను ముఖ్యమంత్రిగా ఉండి ముంచుకొని మిమ్మల్ని తుమ్మిడేట్ ఎట్లా కట్టమంటారు, నేను ఎట్లా పర్మిషన్ ఇస్తా? సో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కుదరదు అని చెప్పారు. కిందికి వచ్చినాక వాళ్ళు సహకారం చేసిండ్రు, 2 రాష్ట్రాలు సహకారం చేసారు మనం. కాబట్టి ఇది ఆలోచించకుండా ఊరికే చిన్న పిల్లరు 2 పిల్లర్లు డ్యామేజ్ అయితే దాన్ని పట్టుకొని అయితే 100-150 కోట్లు అయితే చేయాలి. చేసి నువ్వు రైతులకు నీళ్ళు ఎట్లియాలని ఆలోచించాలి. ఇప్పుడు ఎంతసేపు మీరు నల్లగున్నారు తెల్లగున్నారు ఎంతసేపు పాడతావు ఈ పాట? అల్టిమేట్గా నీకు ఏమైతుంది? ఆకలి అవుతుందా, మంచినీళ్ళ ధూప ఏమైతుందో అది ఇవ్వాలి. అది ఇవ్వకుండా ఓన్లీ కాలయాపన చేయడానికే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ అది తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అబద్ధాన్ని అబద్ధం, నిజాన్ని నిజం అని అడిగేటోళ్ళు. ఎందుకంటే ఒకప్పుడు పనికర మల్లయ్య అని ఒక ఆయన ఉండే, ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తుంటే స్పష్టంగా మా తెలంగాణ మాకు ఇచ్చే పోండి సార్ చంద్రబాబు నాయుడు ఎందుకు మీ గోస అని ఒక రైతు దగ్గరికి ఈయన పోతే అడిగి ఆయన ప్రశ్నించాడు. ఏది పనికర మల్లయ్య అంటే అంత ప్రశ్నించే తత్వము తెలంగాణ ప్రజలకు ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సో నేనేమంటున్నా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కర్ణాటక సంగతి ఏంది, ఇటు ఆంధ్ర సంగతి ఏంది, నువ్వు ఇప్పుడు ఆడ కేఆర్ఎంబి పర్మిషన్ ఇచ్చారు, ఆడ మిలిటరీ వాళ్ళు సిఆర్పిఎఫ్ వచ్చేసింది, మొత్తం ఉంది, నీకు ఎంట్రీ కూడా లేవు, నువ్వు ఎంట్రీ కూడా కాలేవు అక్కడికి. సో నువ్వు కేంద్ర ప్రభుత్వానికి ఒకసారి నువ్వు ఇచ్చిన తర్వాత నువ్వు ఎట్లా ఎంట్రీ అవుతావు? సో ఇవన్నీ దుద్దుకు చర్యలు అవుతున్నాయి. ఇంకోటి అనుభవం కూడా లేదు. అనుభవం ఉన్న గతంలో ఉన్న వాళ్ళు మాట్లాడుకోవాలి. ఈఎన్సీ ఇచ్చినామని చెప్తాడు, ఈఎన్సీ ఈయన ఇయ్యలేదని చెప్తున్నాడు. ఎంత వాళ్ళ ఈఎన్సీ అక్కడ ఇచ్చినామని చెప్తుంటే ఈయన వచ్చేసి నేను ఇవ్వలేదని చెప్తాడు ముఖ్యమంత్రి గారు. వాళ్ళ రావుల బొచ్చ లెటర్లే రాసిండు, గత ప్రభుత్వం ఇవ్వలేదు,
గత ప్రభుత్వం వ్యతిరేకించింది అని రెఫరెన్స్ పెట్టుకుంటూ రాసింది. అవన్నీ మాజీ మంత్రి హరీష్ రావు గారు అసెంబ్లీలో చూపించారు. నేనేమంటున్నానంటే ఇది ఏది చేసినా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు తెలుసు. మీరు ఏం చేస్తున్నారో చెప్పండి, మీరు ఏం చేయబోతున్నారో చెప్పండి, మీ హామీలు ఏమి ఇచ్చినారో చెప్పండి, హామీలు ఇచ్చిన వాటిని అమలుపరిచే ప్రయత్నం చేయండి. అంతేగాని ఊరికే రాజకీయం ఎంతసేపు చేస్తావు? రాజకీయం కొద్దిసేపు నడుస్తుంది. రాజకీయం సమాజంలో రాజకీయం కాదు, నువ్వు ప్రజా పరిపాలన చేయాలి. పొలిటికల్ సైన్స్ శాస్త్రీయబద్ధంగా ప్రజలను పరిపాలించే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఊరికి ఎంతసేపు నువ్వు కేసీఆర్ ను హరీష్ రావును ఎంతసేపు టీఆర్ఎస్ ప్రభుత్వం తిట్టుకుంటా బతకలేము. ఎవరైనా కూడా, నేనైనా మీరైనా. అల్టిమేట్ గా ఏం చేస్తారు ఇప్పుడు ఈ 2 నెలలు అయిందండి, ఏం చేసినని ప్రజలను అడిగితే ఏమంటున్నారంటే ఉచిత బస్సు ఇచ్చిందని అంటున్నారు. సో నేనేమంటున్నా అది ఒక్కటి తప్ప మీరు ఏమన్నా చేసిండ్రా? చేయాల్సిన బాధ్యత మీ పైన. మిగతా సమస్యలను పరిష్కారం అయిపోవు కదా. అది కాదు కదా, అది ఆకలి కాదు. ఆకలి ఏంటంటే నా పొలంలో నీళ్లు రావాలి, నా పొలంలో నీళ్లు రావాలి, నాకు ఎరువులు రావాలి, నాకు రైతు బంధు పడాలి, నాకు పెట్టుబడి వెళ్ళాలి, నేను దున్నుకోవాలి, నారేసుకోవాలి, మళ్ళీ వర్షాకాలం వస్తుంది. ఇది అవసరం ఇక్కడ. ఇది కాకుండా నువ్వు ఏదో ఉచిత బస్సు అని ఒకటి పెట్టేసి ఊరికే వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు మేము కాదంటలేరు ఎవరు ప్రజలు. కానీ నువ్వు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవి అమలు కావడానికి ప్రయత్నం చేయాలి. ఆ కమిట్మెంట్గా నువ్వు ప్రణాళిక చేయాలి. ఇప్పుడు ఏదో 4 రోజులు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వస్తుందండి, పార్లమెంట్ ఎలక్షన్ దాటిపోవడానికి చెప్తారు. ఇప్పుడు యాక్చువల్గా ప్రతిపక్షం పార్టీ డిమాండ్ చేస్తుంది ఏమని, నువ్వు విధి విధానాలను డిసైడ్ చేయి, నువ్వు జీవోలు రిలీజ్ చేయి. ఇమ్మీడియట్గా రేపు అడగడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఇప్పటి వరకు నువ్వు విధి విధానాలను చెప్తలేవు ఒక్కొక్క స్కీమ్ గురించి, అదేవిధంగా దానికి కావాల్సిన జీవోలు రిలీజ్ చేస్తలేవు. అంటే నీకు ఇంకా కమిట్మెంట్ వాటి మీద కన్సర్న్ లేదు, నీకు బడ్జెట్ ఎస్టిమేషన్ లేదు. ఇప్పుడు కులగణన చేస్తా అన్నాడు, కులగణనకు ఒక శాస్త్రీయ భద్రత లేదు. కుల గణన అంటే యాక్సెప్ట్ చేయరు, సర్వే అంటావా యాక్సెప్ట్ చేయరు, దానికి బడ్జెట్ లేదు. అంటే నేనేమంటున్నా ఊరికే గుడ్డెత్తి చేనులో పడ్డట్టు పోయి ఊరికే చేయాలని చూస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. కానీ అట్లా ఎక్కువ రోజులు పార్లమెంట్ ఎన్నికల ప్రయోజనం పొందడం కోసం ఇదంతా చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అట్లా ఒప్పుకోరండి. తెలంగాణ ప్రజలు చాలా తెలివికైన వాళ్ళు, ఉద్యమాలు నేపథ్యం ఉన్న ప్రజలు. కాబట్టి నువ్వు ఎన్ని చెప్పినా నమ్ముతారు. అదే విధంగా అంతే వ్యతిరేకతతో మళ్ళీ ముందుకు వస్తారు. ఎందుకంటే ఒక పనికర మల్లయ్య చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఎట్లా అడిగిండు? ఆయన భయపడాలి కదా, లేదా గౌరవం ఇవ్వాలి కదా తెలంగాణ ప్రజల చైతన్యం. రజిత గారు, అల్టిమేట్ గా తెలంగాణ ప్రయోజనాలు నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రేపటి నాడు ఖాళీ అవుతుందా అన్న ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా తెలంగాణకి ఎటువంటి ప్రయోజనం చేకూరట్లేదు, ప్రజలు నష్టపోతున్నారు. ఈ సిచ్యువేషన్ నుంచి ఎట్లా బయటపడతారు? ఏం చేయబోతున్నారు? ఎందుకంటే దుష్ప్రచారం అనేది ఇంకా ఎక్కువ జరుగుతుంది. అంటే ఒకటి జరిగిందనంటే ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించి కావచ్చు, మేడిగడ్డకు సంబంధించి కావచ్చు, ఇంత విషయం ఉంటే దాన్ని చిలవలు పలవలు చేసి దాన్ని వక్రీకరించి మాట్లాడే దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు? చూడండి, అసమర్థ కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం జనాలను గోస పెడుతుందండి. ఇది మనం ఎదుర్కొనేది కాదు, ప్రజలకు అర్థమైంది క్లియర్ గా. అల్టిమేట్ తీర్పు అనేది ప్రజలు త్వరలో ఇవ్వబోతున్నారు. ఇలా మహిళల కోసం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు కూడా ఎంత అధ్వానంగా తయారైందండి. మహిళలు జుట్లుగా పట్టి కొట్టుకోవడము అసలు వెనుకటి రోజులను తలపిస్తలేదండి. ఇవాళ ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటూ ఎంతమంది బాధలకు వీళ్ళు కారణమవుతుందండి, ఎంతమంది దుఃఖాలకు కాంగ్రెస్ పార్టీ కారణమవుతుందండి. ఇలా తెలంగాణను సాధించి స్వరాష్ట్రాన్ని 10 ఏండ్ల అనతి కాలంలోనే ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా బ్రహ్మాండంగా 9.5 ఏండ్లు పాలించి ప్రజలకు ఏ కష్టాలు లేకుండా చూసుకుంది బీఆర్ఎస్ పార్టీ అండి. వీళ్ళు వచ్చిన 3 నెలల్లోనే నిజంగా ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు కదండి. నిజంగా ఎటువంటి ఏ రకమైన ప్రజలు కూడా ఇలా అలవిగాని ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఇలా మన ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇలా అంతర్జాతీయ వేదిక మీద అబద్ధాలు చెప్పొచ్చిండండి. ఆ రోజు అక్కడ పోయి ఆయన దావూసు వేదిక మీద, అంతర్జాతీయ వేదికల మీద అన్ని అబద్ధాలే. రైతు భరోసా పేరు మీద రైతు భరోసా ఇస్తున్నట్టు మాట్లాడొచ్చిండు. రైతు బంధు అడుగుతూనేమో ఇక్కడ చెప్పుతో కొట్టండి అని చెప్తున్నాడు. అక్కడ పోయి రైతు భరోసా మీద మాట్లాడుస్తున్నాడు. రైతు బంధు ఇయ్యని సీఎం రైతు భరోసా గురించి మాట్లాడడం ఎంత విడ్డూరం అండి. ఇవాళ కాంగ్రెస్ నాయకులు చిత్తశుద్ధి లేక నోటికి ఏదొస్తే అది మాట్లాడి ఈరోజు ప్రజలను ఇబ్బందుల పాలు చేయడం నిజం కాదండి. పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బోర్లు ఎత్తిపోతున్నాయి. సాగుకు ఇతర అవసరాలకు లక్షల అప్పులు చేసిన రైతన్నలు ఈ రోజు లబోదిబోం అంటుంటే ఏమీ పడతలేవండి. వాళ్ళకు చెరువులు ఎండిపోతున్నాయి. ఎస్ఆర్ఎస్పీకి కేసీఆర్ సర్కారు ఆ రోజు నీళ్ళు ఇచ్చింది కదండి. ఇలా వీళ్ళు పట్టింపు లేనట్టు వ్యవహరిస్తూ చెరువులను నిండగొడుతూ ఎంత బాధ అండి ఇది రైతులకు గాని ప్రజలకు గాని. 4 రోజుల నుంచి ప్రజలు అడుగుతారు, నిన్న మొన్న జరిగింది ఇప్పుడు ఎందుకు జరుగుతలేదని క్వశ్చన్ చేస్తారు. డెఫినెట్ గా అండి 9.5 ఏండ్లలో లేని కష్టము ఇప్పుడే ఎందుకు వచ్చింది?
ఈ 2-3 నెలల్లోనే ప్రజలకు ఎందుకు ఇంత ఇబ్బందులు పాలవుతున్నారు అనేది ప్రజలకు క్లియర్ గా అర్థమైంది. నిజంగా కూడా ఈ యాసంగిలో యాసంగిలో శ్రీరామ్ సాగర్ జలాలను కాలువల ద్వారా చెరువులు నింపి భరోసానిస్తే కేసీఆర్ గారు ఈ రోజు వాళ్ళు అదే చెరువులను ఎండగొట్టి రైతుల దుఃఖానికి రైతుల బాధలకు కారణమవుతుంటే దీని వల్ల వాళ్ళు దీంతో పాటుగా ఇసుక దందా కూడా జోరుగా నడుస్తున్నది. ఎక్కడికక్కడ అంత ఖాళీ అయిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తున్నది. అవునండి, ఇప్పుడు వాగుల నుంచి ఇసుక కూడా అక్రమంగా తరలిపోతుంది అనేది మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. అక్రమార్కులు రాత్రికి రాత్రే వాగుల్లో ఇసుకను తవ్వి కాంట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు, జేబులు నింపుకుంటున్నారు. ఇది వాస్తవము. కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుంచి కూడా ఇదే జరుగుతుంది. ప్రజలు గమనించండి, అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తున్నారు. మరి దీని వెనకాల ఎవరున్నారు, ఎవరి హస్తం ఉంది అనేది ఇన్వెస్టిగేషన్ చేయకుండానే కళ్ళు మూసుకొని ఉన్నారండి అధికారులు. మరి ఈ దందాల వల్ల మార్కెట్ లో ఇసుక ధర పెరిగి సామాన్యునికైతే చాలా గుదిబండగా మారిపోయింది కదండి, మోయలేనంత భారం అయిపోయింది కదండి మార్కెట్ లో. మానుకోట జిల్లాలో కూడా జోరుగా ఇసుక దందా వస్తుందని చెప్పేసి పేపర్లో చూసినా ఇవాళ జయశంకర్ భూపాల్ జిల్లాలో ఇసుక నాణ్యతగా ఉంటదని చెప్పేసి వార్తలు ఉన్నాయి. మరి స్లాబ్లకు అక్కడి నుంచే వాడతారట ఇసుకను. మరి అక్కడి అధికారులు గాని కాంట్రాక్టర్లు గాని ఇక బంగారు బాతులా మారింది. యథేచ్ఛగా అక్రమార్కులకు అప్పచెప్పి ఇసుక దందాలు చేస్తూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది ఒక్కటని కాదండి, ప్రతి ఒక్కటి కూడా అక్రమార్కుల చేతుల్లోకి పోయింది అనేది వాస్తవం. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది వాస్తవం. శ్రీనివాస్ గారు, అంటే అల్టిమేట్ గా అంటే ఇప్పుడు మా వనరులు మాకు కావాలి, మా వనరులు మేము వినియోగించుకోవాలి అనేది ఏదైతే అనుకున్నామో దానికి తూట్లు పొడుస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇసుక లాంటివి అయితేనేమో ఇక్కడ ఉన్న కాడికి మేము ప్రయోజనం పొందుతాం. ఈ నీటి హక్కులు ఇట్లాంటి కరెంట్ వీటికి సంబంధించి అయితే మా వాళ్ళకి ప్రయోజనం చేకూరుస్తాం. ఇక్కడ లేవు, మళ్ళీ కేంద్రం దగ్గర మోకరిల్లడము ఇట్లాంటి పరిస్థితులు చూస్తున్నాం. అంటే ఇది దేనికి దారితీస్తుంది తెలంగాణలో? అంటే అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సో ఫైరో కార్లు స్టార్ట్ అవుతారు, ఇమ్మీడియట్లీగా స్టార్ట్ అయ్యిండ్రు. అందుగురించి నిన్నగాక మొన్న మంత్రి సీతక్క గారి పిఏ సంబంధించిన అతనే మొత్తం లారీలకు సంబంధించింది అనేది చాలా పేపర్లలో మీడియాలలో మనం చూసాం. సో నేనేమంటున్నానంటే వనరులు అనేది ఆ రాష్ట్రం సంపదను దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగించాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినప్పుడు కూడా అట్లనే జరిగింది. వచ్చినాక కేటీఆర్ గారు దాన్ని మొత్తం మెయిన్ స్ట్రీమ్ చేసేసి క్రమబద్ధత చేసి దాన్ని స్పష్టంగా లాభం వచ్చే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలాగా చేయడం జరిగింది వనరుల మీద. సో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే దానికి ఉన్న లక్ష్యమే అది. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఇమ్మీడియట్లీగా ఎక్కడి వరకు మనం ప్రయాణం చేస్తామో తెలియట్లేదు, ఏం చేయాలనో తెలియట్లేదు. ప్రజల అభివృద్ధి కాకుండా నాయకుల అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నారని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక గిరిజన బిడ్డ ఉండి సీతక్క గారు ఇమ్మీడియట్లీ అట్లాంటి చర్య ఎలా జరుగుతుంది ఆమెకు తెలియకుండా అనేది ఒక ప్రశ్న తెలంగాణ ప్రజల ముందు మనందరి ముందు ఉన్న ప్రశ్న. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు అమలు కానీ హామీలు ఇచ్చి ప్రభుత్వంకి వచ్చిండ్రు. ఆ హామీల గురించి ఇప్పుడు ప్రయత్నం చేయాలి, ఏం చేయాలనేది ప్రజలకు ఏం చేయాలనేది చేయాలి అల్టిమేట్గా. అందుగురించే హౌస్లో కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మొన్న సభలో కేసీఆర్ గారు మీకు అద్భుతంగా తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు, మీకు మంచి అవకాశం ఇచ్చారు, మీరు పరిపాలించండి, 5 ఏళ్ళు పరిపాలించండి అని మేము కోరుకుంటున్నాము, మేము సహకరిస్తాము. అదేవిధంగా ఇంకా 5 ఏళ్ళు కూడా మంచిగా పనిచేసి ఇంకో 5 ఏళ్ళు కూడా పరిపాలించారని కేటీఆర్ గారు చెప్పారు. ఇది హౌస్లో, నా మాట కాదు. అంటే అంత లక్ష్యంతో అంత స్పష్టతో ఉన్నప్పుడు నువ్వు ప్రజల మీద కన్సర్న్ అయి ఉండి ప్రజలతో మమ్మేమక్క ఉండి ప్రజలకు పనిచేయాలనే ఆలోచన ఉండాలి కదా. ప్రతిపక్షాన్ని కూడా నువ్వు తీసుకొని పోవాలి కదా ముందుకు. మేము సహకరిస్తామని కూడా చెప్పారు హౌస్లే కదా అల్టిమేట్ అందరికి. మీరు బయట ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా హౌస్ ఈజ్ అల్టిమేట్ కదా, హౌస్ ఈజ్ రికార్డెడ్, ఎవ్రీ వాయిస్ ఈజ్ రికార్డెడ్. సో కాబట్టి ఇప్పటికైనా మంత్రులు కానీ లేదా మా ముఖ్యమంత్రి గారు కానీ ప్రజలకు లాభం జరిగే విధంగా ప్రజా అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే విధంగా చేయకపోతే మాత్రము తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేరు. ప్రధానంగా ఇమ్మీడియట్లీ ఏంటంటే మనం ఎంతసేపు మాట్లాడుకుంది ఏంటంటే ఇమ్మీడియట్గా మరమ్మతులు చేసి ఆ నీళ్లు రేపు ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇది చేయకుండా ఇంకా మీరు దీన్ని టైంపాస్ చేసి గుంజితే అది ప్రజలకు అర్థమవుతుంది. సో ఆయన చేసిండు, మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు భయ అనే కాడికి వస్తుంది పంచాయతీ. ఆ పంచాయతీ రాకముందే నువ్వు మేలుకొని కట్టగట్టి దాన్ని సెట్ చేస్తే లాభం ఉంటుంది. అది కాకుండా ఊరికేనే పోతున్న పింఛన్లు కూడా 1 నెల మిస్ చేసిండ్రు. ఇప్పుడు ముసలిళ్ళకి పింఛన్లు ఇచ్చే టైంకు టెన్షన్ ఫస్ట్ తారీఖు పడేది అవి పోయినాయి. నేనేమంటున్నా మినిమం నీడ్స్ అన్న మీరు ఇవ్వండి, కంటిన్యూ చేయండి. గతం మీరు ఏం ఇంకా మీరు ఏదో గొంతమ్మ కోరికలు చెప్పారు, చాలా హామీలు ఇచ్చారు. అవి 2 లక్షల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ పాసిబుల్
ఎనీ ఎకనామిస్ట్ ఎవరైనా అడిగితే ఒప్పుకుంటాడు. అది 2 లక్షలు, ₹1,00,000 ఇవ్వడానికే కేసీఆర్ ప్రభుత్వం చాలా కష్టాలు పడ్డది. Yes. 2 లక్షలు అంటే ఎన్ని వేల కోట్లు అవుతాయి. Right, నీ బడ్జెట్ ఎక్కడ ఉంది? నీకు బడ్జెటే లేదు. నువ్వు బడ్జెట్ లేకనే కదా రైతు బంధు ఇవ్వట్లేదు. రైట్, అల్టిమేట్ గా ఏదైనా కూడా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. ఇదే విధంగా కంటిన్యూగా నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. 100% ఉన్న స్థితి కంటే బెటర్మెంట్ కావాలి కానీ వెనక్కి వెళ్లే పరిస్థితులు ఉంటే మాత్రం ప్రజలు తిరగబడతారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న రజిత గారికి, శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్. స్టే ట్యూన్డ్.